ఏఐ మన జాబ్ తీసేస్తుందా? అసలు కోడింగ్ ఫ్యూచర్ ఏంటి? గత కొన్నేళ్లుగా ఇండియాలో ప్రతి ఇంజనీరింగ్ స్టూడెంట్, ప్రతి ఐటీ ఎంప్లాయీ మదిలో ఇదే ప్రశ్న. నిజంగా కన్ఫ్యూజన్ కదా? అయితే ఈ కన్ఫ్యూజన్ అంతటికీ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఇచ్చారు. ఇప్పుడు ఆ రోడ్ మ్యాప్ ఏంటో, మన ఫ్యూచర్కి దారి ఎలా చూపిస్తుందో కాస్త లోతుగా చూద్దాం. అసలు ప్రశ్న ఇదే. ఇది కేవలం భయం కాదు, మన కెరీర్కు సంబంధించిన ఒక అనిశ్చితి. కాలేజ్ క్యాంపస్ల నుండి కార్పొరేట్ ఆఫీసుల వరకు ఇదే మాట వినిపిస్తోంది. దీనికి సమాధానం అంత సూటిగా ఉండకపోవచ్చు, కాని సుందర్ పిచాయ్ మాటలు మాత్రం మనకొక క్లియర్ డైరెక్షన్ చూపిస్తున్నాయి. సుందర్ పిచాయ్ రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూని కేవలం ఒక సంభాషణగా చూడొద్దు. అది ముఖ్యంగా ఇండియన్ ఇంజనీర్ల ఫ్యూచర్ కోసం ఒక గైడ్, ఒక పక్కా రోడ్ మ్యాప్ అన్మాట. ఆయన మాటలకు మన కెరియర్ను, మన ఆలోచనా విధానాన్ని మార్చే శక్తి ఉంది. ఈ విశ్లేషణలో మనం పిచాయ్ రోడ్ మ్యాప్లోని 6 కీలకమైన పాయింట్స్ చూద్దాం. ఏఐతో మన ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది, నేర్చుకోవడంలో మనం తీసుకురావాల్సిన మార్పులేంటి, ఇండియాకి ఉన్న స్వర్ణావకాశమేంటి, స్టార్టప్స్ ఎలా సక్సెస్ అవ్వాలి, ఏఐ క్రియేటివిటీ అంటే ఏంటి, ఇంకా మనం గుర్తుంచుకోవాల్సిన 3 ముఖ్యమైన సూత్రాలు. సో, మొదటి అంశంతో స్టార్ట్ చేద్దాం. మొదటి సెక్షన్, ఏఐతో మన భవిష్యత్తు. టెక్నాలజీ ఎంత వేగంగా మారుతోందంటే ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫైనల్ ఇయర్కొచ్చేసరికి పాతబడిపోవచ్చు. ఇలాంటి ఫాస్ట్ చేంజింగ్ ప్రపంచంలో సుందర్ పిచాయ్ ఇండియన్ ఇంజనీర్లకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు. ఆయన మాటలు మన టెన్షన్కు సమాధానమిస్తాయి. ఓకే, ఇక రెండో విభాగానికి వద్దాం. ఇది మన మైండ్ సెట్లో తీసుకురావాల్సిన అతిపెద్ద మార్పు గురించి. చదువు కాదు, నేర్చుకో. ఇది వినగానే మనందరికీ 3 ఇడియట్స్ సినిమా గుర్తుకొస్తుంది కదా? ఆ పాఠం ఈ ఏఐ యుగానికి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఇక్కడ సుందర్ పిచాయ్ 3 ఇడియట్స్ సినిమా గురించి మాట్లాడటం చాలా ఇంట్రెస్టింగ్. గుర్తుందా? ఆ సినిమాలో చతుర్ డెఫినేషన్ మొత్తం బట్టి పట్టి అప్పగిస్తాడు, కానీ రామ్చో అది అసలు ఎలా పనిచేస్తుందో సింపుల్గా వివరిస్తాడు. పిచాయ్ చెప్పేది కూడా సరిగ్గా ఇదే. కేవలం ఇంటర్వ్యూల కోసం డేటా స్ట్రక్చర్స్, అల్గోరిథమ్స్ని బట్టి పట్టడం ఇక ఆపేయాలి. అసలు కాన్సెప్ట్ ఏంటి, అది ఎలా పనిచేస్తోంది అనే దానిపై మన ఫోకస్ ఉండాలి. ఆ లోతైన అవగాహన చాలా ముఖ్యం. ఎందుకంటే టూల్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. ఒకప్పుడు అసెంబ్లీ కోడ్ ఉండేది, తర్వాత C++ వచ్చింది, ఇప్పుడు పైథాన్ నడుస్తోంది. ఫ్యూచర్లో మామూలు ఇంగ్లీషే కోడింగ్ భాష కావచ్చు. జెమిని లాంటి ఏఐ మోడల్స్ ఆల్రెడీ కోడ్ రాసేస్తున్నాయి. కాబట్టి అసలు మనం దేనిపై దృష్టి పెట్టాలి? మనం కేవలం సింటాక్స్ నేర్చుకుంటే ఏఐ మనల్ని ఈజీగా రీప్లేస్ చేస్తుంది. కానీ మనం ఫండమెంటల్స్ నేర్చుకుంటే ఏఐ వల్ల మన జాబ్ పోదు, పైగా అది మనకు హెల్ప్ అవుతుంది. మన ఫండమెంటల్స్ అనేవి కెరియర్కి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లాంటివి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి దానిపైన రన్ అయ్యే యాప్స్ అంతే. యాప్స్ మారుతూ ఉండొచ్చు, కానీ కోర్ ఓఎస్ స్ట్రాంగ్గా ఉంటే మనం ఎప్పుడూ స్ట్రాంగ్గానే ఉంటాం. అప్పుడు ఏఐ మనకొక పేర్ ప్రోగ్రామర్లా, ఒక పవర్ఫుల్ అసిస్టెంట్లా పనిచేస్తుంది. సరే, ఇప్పుడు మన ఫోకస్ని ఇండివిజువల్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్కి మారుద్దాం. చాలామందికి ఒక టెన్షన్ ఉంది, సిలికాన్ వ్యాలీలో ఏఐ రెవల్యూషన్ నడుస్తుంటే ఇండియా వెనకబడిపోతోందా అని. కానీ సుందర్ పిచాయ్ విజన్ దీనికి కంప్లీట్గా ఆపోజిట్. ఆయన దృష్టిలో ఇండియా ఇప్పుడు ఒక టాప్ మార్కెట్. ఎందుకని ఆలోచించండి. గతంలో ఇంటర్నెట్ గానీ, మొబైల్ టెక్నాలజీ గానీ ఇండియాకు రావడానికి చాలా ఏళ్లు పట్టింది. కానీ ఏఐ అలా కాదు. ఇది ఇన్స్టంట్గా మనకు అందుబాటులోకొచ్చింది. సిలికాన్ వ్యాలీలో ఒక ఏపీఐ రిలీజ్ అయిన నెక్స్ట్ మినిట్లోనే ఇండియాలో ఒక డెవలపర్ దాన్ని వాడి ఒక ప్రోడక్ట్ తయారు చేయగలరు. ఇది చాలా పెద్ద స్ట్రాటజిక్ అడ్వాంటేజ్. అందుకే సుందర్ పిచాయ్ చాలా గట్టిగా చెప్తున్నారు, ఇది ఇండియాస్ మూవ్మెంట్. మనం వెనకబడిలేమో, మనం గేమ్లో ఉన్నామని. ఇండియన్ ఇంజనీర్లుగా గ్లోబల్ ప్రోడక్ట్స్ను ఇండియా నుంచే బిల్డ్ చేసే ఒక భారీ అవకాశం ఇప్పుడు మన ముందుంది. మన దేశానికి కొన్ని యునీక్ స్ట్రెంగ్త్స్ ఉన్నాయి. మన దగ్గర ఒక ఎక్స్ట్రాడినరీ డెవలపర్ బేస్ ఉంది. పైగా ఏఐ మోడల్స్ ఇప్పుడు మల్టీ మోడల్ అవుతున్నాయి. అంటే అవి టెక్స్టు, ఇమేజు, వీడియో, ఆడియో అన్నిటినీ అర్థం చేసుకోగలవు. ఒక్కసారి ఊహించండి, ఇంగ్లీష్ రాని ఒక రైతు తన మాతృభాషలో వీడియో ద్వారా ఏఐతో మాట్లాడి తన వ్యవసాయ సమస్యకు పరిష్కారం కనుక్కోవచ్చు. ఇలాంటి యూనిక్ సొల్యూషన్స్ ప్రపంచంలో ఎక్కడికన్నా ఇండియాలోనే ఎక్కువగా పుడతాయి. ఓకే, ఇప్పుడు స్టార్టప్ల విషయానికి వద్దాం.
టెక్ వరల్డ్లో ఇప్పుడు వ్రాపర్ స్టార్టప్ల గురించి ఒక పెద్ద డిబేట్ నడుస్తోంది. దీనిపై సుందర్ పిచాయ్ కొన్ని ప్రాక్టికల్ టిప్స్ ఇచ్చారు. అసలు ఈ షాలో వ్రాపర్ స్టార్టప్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఓపెన్ ఏఐ లేదా జెమినీ ఏపీఐని తీసుకుని దానిపైన ఒక చిన్న యూఐ పెట్టి అదే మా ఏఐ స్టార్టప్ అని చెప్పుకోవటం. మరి ఇందులో రిస్క్ ఏంటంటే ఈరోజు మనం ఆఫర్ చేసే ఫీచర్ రేపు జెమినీ లేదా చాట్ జీపీటీ నెక్స్ట్ వర్షన్లో ఫ్రీగా వచ్చేయొచ్చు. అప్పుడు మన కంపెనీ పరిస్థితేంటి? అయితే మరి సక్సెస్ ఫార్ములా ఏంటి? దీనికి పిచాయ్ ఒక 4 స్టెప్స్ చెప్పారు. చాలా సింపుల్. స్టెప్ 1, ఆల్రెడీ ఉన్న పవర్ఫుల్ ఏఐ మోడల్స్ని వాడుకోండి. స్టెప్ 2, దానిపైన మన సొంత వాల్యూ యాడ్ చేయాలి. స్టెప్ 3, దీన్నే మోడల్ చైనింగ్ అంటారు. అంటే ఒకటి కంటే ఎక్కువ ఏఐ మోడల్స్ని కలిపి ఒక కాంప్లెక్స్ ప్రాబ్లంకి సొల్యూషన్ క్రియేట్ చేయాలి. ఇక 4వది చాలా ముఖ్యమైనది. గుర్తుపెట్టుకోండి, అసలు వాల్యూ ఆ మోడల్లో లేదు. దాని వాడుకుని మనం క్రియేట్ చేసే సొల్యూషన్లో ఉంది. 5వ విభాగానికి వచ్చేద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఒక పవర్ఫుల్ ఐడియా. ఏఐ గురించి మనం ఎక్కువగా వినే కంప్లైంట్ ఏంటి? అది అబద్ధాలు చెబుతుందని, అంటే హాలుసినేషన్స్ అని. కానీ సుందర్ పిచాయ్ దీన్ని ఒక కొత్త యాంగిల్లో చూపిస్తున్నారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే క్రియేటివ్ పనుల కోసం హాలుసినేషన్ అనేదొక ఫీచర్, బగ్ కాదు. మనమొక ఫ్యాక్ట్ అడిగినప్పుడు ఏఐ తప్పు చెప్తే అది బగ్. కానీ క్రియేటివిటీ విషయంలో ఈ తప్పులే కొత్త ఆవిష్కరణలకు దారితీయొచ్చు. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఆల్ఫాగో. గో అనే గేమ్లో ఏఐ మూవ్ 37 అనే ఒక స్టెప్ వేసింది. ఆ ఒక్క మూవ్తో వరల్డ్ టాప్ ప్లేయర్స్ అందరూ షాక్ అయ్యారు. ఏ మనిషి కూడా అలా ఆలోచించడు అన్నారు. అది కేవలం లాజిక్ కాదు, అది ఒక రకమైన ఇంట్యూషన్. అదే క్రియేటివిటీ. కాబట్టి ఏఐని కేవలం బోరింగ్ పనులకే వాడొద్దు, మన ఇమాజినేషన్ని పెంచుకోవడానికి వాడాలి. కొత్త ఐడియాల కోసం బ్రెయిన్ స్టార్మ్ చేయాలి. ముఖ్యంగా మార్కెటింగ్, ఆర్ట్ లాంటి క్రియేటివ్ ఫీల్డ్స్లో ఏఐ యొక్క ఈ హాలుసినేషన్స్ మనల్ని మనం ఆలోచించే బాక్స్ నుంచి బయటకు తీసుకొచ్చి కొత్త ఆవిష్కరణలకు దారితీస్తాయి. ఓకే, ఇప్పటివరకు మనం విన్న ఈ విశ్లేషణ మొత్తాన్ని ఇప్పుడు 3 సింపుల్, పవర్ఫుల్ ప్రిన్సిపల్స్గా చూద్దాం. మొదటిది, మోస్ట్ ఇంపార్టెంట్, మన నాలెడ్జ్ని లోతుగా పెంచుకోవాలి. కేవలం టూల్స్ నేర్చుకోవడం కాదు, మన ఫండమెంటల్స్, మన కెరియర్కి ఆపరేటింగ్ సిస్టమ్. టూల్స్ అనేవి యాప్స్ లాంటివి. రేపు ఏ కొత్త యాప్ వచ్చినా మన కోర్ ఓఎస్ స్ట్రాంగ్గా ఉంటే మనం సేఫ్. రెండవది, మనం వాల్యూ క్రియేటర్స్గా ఉండాలి. ఒకవేళ స్టార్టప్ పెట్టాలనుకుంటే కేవలం ఏపీఐ వ్రాపర్గా కాకుండా ఆ మోడల్ పైన కొత్త విలువను యాడ్ చేయాలి. ఏఐ మోడల్స్ ఒంటరిగా సాల్వ్ చేయలేని కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయాలి. ఇక చివరిగా 3వ సూత్రం, క్రియేటివిటీ కోసం ఏఐని వాడాలి. ఏఐని కేవలం కోడింగ్ లేదా ఈమెయిల్స్ రాయడానికే పరిమితం చేయొద్దు. బ్రెయిన్ స్టార్మింగ్ కోసం, కొత్త ఐడియాలు జనరేట్ చేయడానికి దాన్ని వాడాలి. దాని హాలుసినేషన్స్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి. ఫైనల్గా సుందర్ పిచాయ్ చెప్పినట్టు ఇండియా ఇప్పుడు ఒక గోల్డెన్ ఫేజ్లో ఉంది. కాబట్టి భయాన్ని పక్కనపెట్టి ధైర్యంగా, బాధ్యతగా ముందుకెళ్లాలి. ఈ రోడ్ మ్యాప్ మన ముందు క్లియర్గా ఉంది. ఈ మార్పును అందిపుచ్చుకుని లీడ్ చేసే అవకాశం మన చేతుల్లోనే ఉంది. అసలు ప్రశ్న ఒకటే, భవిష్యత్తును నిర్మించడానికి మనం సిద్ధంగా ఉన్నామా?